ఫ్రెండ్స్ ఫైనల్లీ ఐకు అండర్ 10,000 రూపీస్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏ బ్రాండ్ చేయలేనటువంటి డేర్ చేసిందని చెప్పొచ్చు. దీంట్లో మీకు వచ్చేటప్పటికే IP64 సెగ్మెంట్ ఫస్ట్ అండ్ ఇంతేకాదు మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేయడంతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 6300 ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీని ప్రైస్ కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు వచ్చేటప్పటికే 9 నుంచి 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎస్, ఐకు ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి ఐకు Z10 Lite గురించి నేను మాట్లాడుతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ రోజు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ చిన్న రివ్యూ లాగా కూడా ఇచ్చేస్తాను. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైస్ పక్కకు పెట్టారంటే ఇక్కడ మనకు ఒక TPU కేస్ ట్రాన్స్పరెంట్ మనకు ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ కొంత యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు మనకి ఒక అడాప్టర్ అండ్ ఇది 15 వాట్స్ కి సంబంధించినటువంటి అడాప్టర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి టైప్ A టు టైప్ C కేబుల్ అండ్ కేబుల్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇక వీటన్నిటి పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూసేద్దాం. ఫస్ట్ మీరు ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ తీసుకోగానే అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ వస్తుంది. అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టికే. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గ్లాస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ మనకు ప్రొవైడ్ చేశారు కానీ ఇది కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కెమెరా మాడ్యూల్ దగ్గర బంప్ లాగా ఒక డిజైన్ అయితే ఎస్థెటిక్ అయితే క్రియేట్ చేశారు కానీ అది బంపేం కాదు, నార్మల్ గ్లాస్ లో వచ్చేటువంటి డిజైన్. అండ్ డ్యూయల్ ఫ్లాష్ మనకు ప్రొవైడ్ చేసినట్టు అనిపిస్తుంటుంది కానీ బట్ బేసిక్ గా ఇందులో మనకి ఒకటే ఫ్లాష్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. జస్ట్ డిజైన్ ఎస్థెటిక్స్ కోసం మాత్రమే దీన్ని వీళ్ళైతే యూజ్ చేశారు. అండ్ ఐకు అనేటువంటి బ్రాండింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారంటే 2 కలర్స్ లో మీకు అవైలబుల్ ఉంటుంది. టైటానియం బ్లూ, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కలర్ వేరియంట్ ఏదైతుందో ఇదే. అండ్ మరొకటి వచ్చేటప్పటికే సైబర్ గ్రీన్. అండ్ సైడ్స్ అంతా కూడా మనకి బాడీ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ యూజ్ చేస్తారు ఏంటి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు వచ్చేటప్పటికే డ్రాగన్ టైల్ గ్లాస్ ఈ బడ్జెట్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అండ్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు చూసారంటే 3.5 ఆడియో జాక్ ఇచ్చారు, టైప్ C కేబుల్ ప్రొవైడ్ చేశారు, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికే సిమ్ కార్డ్ స్లాట్. అండ్ టాప్ చూసారంటే ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మనకి సెకండరీ స్పీకర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. యూజువల్ గా ఈ బడ్జెట్ లో చాలా తక్కువగా చూస్తుంటాం. అండ్ దీని థిక్నెస్ విషయానికి వచ్చారంటే 8.19 mm థిక్నెస్ తో రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 207 grams రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి IP64 రేటింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలం వీటన్నిటిలో కూడా వాటర్ సబ్స్టెన్స్ కి ఇదైతే తట్టుకోగలదు. లైక్ ఓలా, ఊబర్ బైక్స్ వీళ్ళందరికీ ఏంటంటే ఫిజికల్ గా ఫోన్ అనేది మానిటరింగ్ కోసం యూజ్ చేస్తుంటారు కదా, అలాంటి వాటి కోసం మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ అండ్ ఈవెన్ వాటర్ లో కొంచెం చిన్నపాటి తుప్పర్లు ఇట్లాంటివి పడ్డా గానీ ఎస్ ఇదైతే సస్టైన్ అవ్వగలదు. మరి వర్షంలో నానితే మాత్రం ఇది కాదు, ఏ ఫోన్ అని తట్టుకోలేదు. సో సాధారణంగా ఇట్లాంటి చిన్న చిన్న ఫిజికల్ డ్యామేజెస్ లాంటివి లేదా ఇట్లా కింద పట్టవి ఇట్లాంటివి ఉంటుంది చూసారా, వాటికి ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.72 inches కి సంబంధించినటువంటి IPS డిస్ప్లే మనకి ఇందులో యూజ్ చేశారు. 98 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ సెగ్మెంట్ లో మొట్టమొదటిసారిగా 1000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో మనకు రావడం జరుగుతుంది. బెజల్స్ మాత్రం చూడటానికి కొంచెం పెద్దగా అనిపిస్తాయి. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఇందులోనే వీళ్ళు హైలైట్. సో డైరెక్ట్ గా మీకు ఇందులో వచ్చేటప్పటికే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి సర్టిఫికేషన్స్ డాల్బీ ఇలాంటివి అయితే రాదు కానీ సో ఓవరాల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కంటెంట్ కన్సంప్షన్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే కనుక క్వైట్ డీసెంట్ అని నేను అంటాను. ఇక మెయిన్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ సంబంధించినటువంటి 6300 6 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.25 GHz గా మనకు రావడం జరుగుతుంది. LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. 8GB ఆఫ్ ర్యామ్ ఒకే వేరియంట్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ తోటి 8+8 అప్ టు 16GB దాకా మనం ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇది ప్రాక్టికల్ గా మల్టీ టాస్కింగ్ యాప్స్ ఎక్కువగా వాడుతున్నారు అంటే మీకు ఉపయోగపడుతుంది కానీ బట్ దీనివల్ల మీకు 16GB ఆఫ్ ర్యామ్ ఎఫెక్ట్ అయితే ఏం రాదు. బట్ మల్టీ టాస్కింగ్ యాప్స్ క్లోజ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది అంతే. అండ్ దీని యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా 4,33+. డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి లాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్స్ ఇవన్నీ మీరు బేసిక్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక దీన్ని వాడుకోవచ్చు కానీ నేను ప్రో లెవెల్ లో ఆడతానన్నట్టయితే మీకు ఇది పనికిరాదు. బట్ డే టు డే లైఫ్ లో మీరు వాడేటువంటి యాప్స్ అన్నిటి కూడా ఎలాంటి హ్యాంగ్ లాగు లేకుండా ప్రాపర్ గా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు కొంత బ్లాట్వేర్ కూడా ఉండడం జరుగుతుంది. సో పెద్దవాళ్ళకి మనకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ యాప్స్ ఏవైతే వాటన్నిటిని ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయండి. అండ్ ఇది వివో ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి మీ అందరికీ తెలిసిందే. ఇది ఫన్ టచ్ OS తో మనకు రావడం అయితే జరుగుతుంది. ఇది మరొక 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కి అండ్ 2 years ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ కి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే Android 16 and 17 వస్తుంది అంతే. అండ్ దీంట్లో రెగ్యులర్ గా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే
ఎలాంటి ఏఐ అయితే ఇంటిగ్రేట్ చేయలేదు, కానీ బట్ కెమెరా డిపార్ట్మెంట్ లో అయితే కొన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. అది మనం కెమెరా డిపార్ట్మెంట్ లో అయితే మాట్లాడుకుందాం. సో ఓవరాల్ గా డీసెంట్ ఓఎస్ అండ్ డీసెంట్ స్పీడ్స్ తోటి మనకి ఇది వర్క్ అవుతుందని చెప్పొచ్చు. ఇక మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. ఈ ఫోన్ లో మనకు వచ్చేటప్పటికి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. కమ్స్ విత్ 15 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. 6000 mAh బానే ఉంది, కానీ 15 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏందో నాకు అర్థం కాలేదు. ఓవరాల్ గా ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి మాత్రం అరౌండ్ 1.5 hours దాకా మీకు టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, కానీ మనకి 50% ఛార్జింగ్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయి 50% పైన మీకు అవ్వాలి అన్నట్టు సుమారుగా 40-45 minutes దాకా టైం తీసుకుంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ ఆల్ బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1.5 day బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. లేదు మీరు హెవీ యూజర్ అయినా, ఈవెన్ 5G యూజ్ చేసిన, బై ద వే ఇది 5G కూడా 5G యూజ్ చేసినా కానీ మీకు 8 day బ్యాటరీ బ్యాకప్ ఆరామ్సే మీకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ డీసెంట్ అని అంటాను. ఛార్జింగ్ స్పీడ్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. సో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే బాగానే ఉంది, కానీ ఛార్జింగ్ డిపార్ట్మెంట్ లో ఇంకొంచెం బెటర్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. బట్ ఒక కెమెరాని మనం కన్సిడర్ చేయాలి. 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ ని యూజ్ చేశాను అంటున్నారు. సో అది ఏ కైండ్ ఆఫ్ సెన్సార్ ఏంటి అనేది వీళ్ళు ఎక్కడ డీటెయిల్స్ అయితే చెప్పలేదు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని అంటాము ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి తగ్గట్టుగా. ఈవెన్ పోర్ట్రేట్ లో మీరు ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసుకునేటప్పుడు కూడా డీసెంట్ అనే నేను అంటాను. అండ్ వీడియో రికార్డింగ్ లో కూడా మీరు రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో 1080 30 FPS దాకా మాత్రం మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అట్లీస్ట్ 60 FPS కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని మనం తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూసినటువంటి పిక్చర్స్ అన్ని కూడా వాటివే, డీసెంట్ అని అంటాను. బట్ ఇక్కడ 2 మెగాపిక్సెల్ కి బదులుగా వీళ్ళు అట్లీస్ట్ 5 మెగాపిక్సెల్ లేదా 8 మెగాపిక్సెల్ తెచ్చున్నా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై రావడం జరుగుతుంది. బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో పాటు 5G. అండ్ దీంట్లో వీళ్ళు ఎక్కడ బ్యాండ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీంట్లో మీకు NFC గానీ అలాగే IR బ్లాస్టర్ గానీ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో ఇంత మంచి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఫైనల్ గా నా వెర్డిక్ట్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీకు మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 10,000 రూపాయలే, దాంట్లోనే మీకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలి అండ్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కొంచెం డ్యూరబుల్ గా ఉండాలి. నేను ఎక్కువగా లిక్విడ్స్ దగ్గర వర్క్ చేస్తుంటాను, అలాంటి సందర్భాల్లో కూడా నా ఫోన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అండ్ కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ తో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ హ్యావ్ టు లుక్ ఆన్ దిస్. అండ్ కేవలం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఒక్కటే ఉందని చెప్పి మీరు ఫోన్ తీసుకోండి, 2 కెమెరాస్ ఉన్నాయని తీసుకోకండి, ఎందుకంటే ఈ 2 మెగాపిక్సెల్ ఉన్నా కానీ మీకు వేస్టే. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. యాజ్ ఆఫ్ నో దీని ప్రైస్ అయితే నాకు తెలియదు, 9,000 to 10,000 బడ్జెట్ లో లాంచ్ చేస్తారనుకుంటున్నాను. విత్ కార్డ్ డిస్కౌంట్స్ తో మీకు అదే 9,500 ఆ బడ్జెట్ లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ప్రైస్ రిలీజ్ అయినటువంటి వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నేను ప్రైస్ పెడతాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.